గప్పుడే గుండు మీద కొట్టి చదువుకుంటారా అంటే గీడి దాకా వచ్చిందా? మీరు మాత్రం మంచి చదువుకు డిగ్రీలు తీసుకుర్రు, నేను మాత్రం సాకలేకపోయినా. ఇదెవరో తెలుసారా? ఎవరు? సీత, మన 2 జళ్ళ సీతారాది. ఎవరు స్కూల్లో నీ చుట్టూ తిరిగి కాపోరా? మంచిది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా మరి. ఇది ఎవడో తెలుసారా? సంతోష్, నాతో పాటు ఆటోలో స్కూల్కి వస్తుండే చూడు, వాడు. అరే వాడు దీన్ని తోకలాగా తిరుగుతుండే. వాళ్ళిద్దరికి పెళ్ళంట. నాకు మండాలని కార్డు వాట్సాప్లో కాకుండా ఇంటికి పంపించిండ్రా. ఇది అనుష్కలక్క తయారుతుందని తెలిసి ఉంటే ముందే పెళ్లి చేసుకున్నట్టుండి. ఏంద్రా గప్పను చూస్తున్నా మమ్మల్ని తాగిస్తూ. అసలు నీకేమైందిరా? నువ్వు గడివి ఆ పాలగడేదో పిచ్చోళ్ళక లేక మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఏంద్రా వాడి మాట నమ్ముతావు? పోయి నా వల్ల కావట్లేదు. అమ్మని మర్చిపోలేకపోతున్నాను రా. అరే ఎవరో ఒకరు వచ్చి అమ్మని బతికిస్తారంటే కాదని ఎలా అంటాను రా. ట్రై చేసి చూస్తాను, తప్పేం లేదుగా. రేయ్ అవన్నీ ఇంగ్లీష్ సినిమాలు అలా జరుగుతారా? లైఫ్లో కట్లయితే కాదు. అయినా నువ్వు ఆ టైం చూస్తే ఇలా మాట్లాడు. లైఫ్లో దొరికిన ఒకే ఛాన్స్ ఇది, వదులుకోలేను. అయితే మేము కూడా వస్తాం. నేను టూర్కి వెళ్తున్నానా? ఇది జరుగుతుందా జరగదా? జరిగితే ఏమవుతుంది ఏం తెలీదు. నేనంటే అమ్మని బతికించుకోవడానికి వెళ్తున్నాను. మీకెందుకు రా ఇవన్నీ? మేము కూడా మా జీవితాలు మార్చుకోవాలరా. ఏం మార్చుకోవాలి? వాడి లవ్స్, వాడి లైఫ్ బ్రో. అయితే నువ్వు ఓ పని చేయాలి. 1998లో ఈ ప్లేస్ ఒక శ్మశానం అయి ఉండొచ్చు, సినిమా థియేటర్ అయి ఉండొచ్చు, అంతెందుకు ఒక పెద్ద చెరువు అయి ఉండొచ్చు. నా టైం మెషిన్ ఇక్కడ వాడడం మంచిది కాదు. నాకు నాకు నా టైం మెషిన్ సేఫ్గా ఉండాలి. అదే ప్లేస్, ఐ నీడ్ అ సేఫర్ ప్లేస్. నాకు ప్లేస్ తెలుసు పాల్. అమ్మాయిల చుట్టూ తిరగడానికి కాల ప్రయాణం కావాలంట. సింగిల్ గాని నీకేమర్థమవుతుందిలే. పాల్ సార్ గట్ల కానీ పీక్కపోచ్చేమో కానీ నాది కొంచెం సీరియస్ మ్యాటరే. నన్ను నేను చదివించుకుంటా పాల్ సార్, దగ్గరుండి చదివించుకుంటా. ఏమో నేను కూడా మీ లెక్క పెద్దోనైతునేమో. జాన్ కుట్టా సీను సైంటిస్ట్ నేను. తేడిది మాకు. నువ్వు ఇప్పుడు ల్యాండ్ బ్రోకర్ రా, చదువుకుంటే సైన్స్ బ్రోకర్ అవుతావు. అరే నువ్వు నోరు మీరా. మేమే సార్. ఆ ముగ్గురులో నేను ఒక్కడే ఆన్సర్ ఉన్నా కదా. ఇప్పుడు ఈ ఇల్లు మా తాతగారిదే పాల్ సార్. 1996లో మా తాత చచ్చిపోయిండు. అప్పటి నుంచి ఇంట్లో ఎవరు లేరు. గప్పటి సంది నేనే మెయింటైన్ చేస్తున్నా. నేనే. ఈ టైం మెషిన్ వాడటానికి ఇదే కరెక్ట్ ప్లేస్ సార్. సీను సార్, లెట్స్ స్టార్ట్ ఇట్. Come on, guys, come on. Fast, fast. Hey, Chaito, close the door. ఒక నెల సార్, కనీసం ఎక్కడికి వెళ్తున్నారు చెప్తారా? ఎక్కడికి అని మాత్రం అడుగు. ఒక నెల తిరిగి వచ్చేస్తాను. లవ్ యూ. హలో హలో. దేవుడు సాకులు చూసుకో. కమ్ క్లోజర్, కమ్. నేను మిమ్మల్ని March 1st, 1998కి పంపిస్తాను. అక్కడ నేను మైకేల్ ఉంటాం. ఈ ఫ్లాపీ ఫోటో మాకు 26న ఇవ్వాలి. ఇస్తే 28th మెషిన్ని టెస్ట్ చేయడం ఆపేస్తాం. 26th ఎందుకు సార్? మేము బండి దిగ్గానే మిమ్మల్ని అక్కడ కలుస్తాం కదా. మేమప్పుడు ఢిల్లీలో ఉంటాం. 26న మాత్రమే ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తాం. మమ్మల్ని ఏ అడ్రస్లో కలవాలి, మా ఐడెంటిటీస్ అన్నీ టైం మెషిన్లో ఉన్నాయి. ఐఎమ్ వార్నింగ్ యూ స్ట్రిక్ట్లీ.
మీ తల రాతను మీరే మార్చుకునే ఒకే ఒక అవకాశం. చిన్నపిల్లలాట కాదు. యూజ్ ఇట్ ప్రాపర్లీ. దీని కాన్సిక్వెన్సెస్ మీ ఫ్యూచర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఇంకా తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ టైం మిషన్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ఇది ఒక టు అండ్ ఫ్రో డివైస్. అంటే ట్రైన్లో రిటర్న్ టికెట్ తీసుకోవాలన్నమాట. దీనిలో ఒక్కసారి మాత్రమే ప్రయాణించగలం. అదే మీరు భవిష్యత్ నుంచి వచ్చారని ఎవరికి అనుమానం రాకూడదు. అండ్ రిమెంబర్, నీ కళ్ళు స్కాన్ చేస్తే చాలు నువ్వు తిరిగి ఇక్కడికి రావడానికి. ఇది ఓకేనా? ఏమయ్యో, ఇది ఓకేనా? Remember, boys, follow the rules. This is the key to immortality. Mrityunjayalam. Chiranjeevu. ఇది మా తాతలు రా, ఇది మా తాతలు రా. అరే మా కుటుంబం రా, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ. రే ఇది మా ఊళ్ళో రా. అరవమాక, మనం ఇక్కడ ఉన్నాం ఎవరికి తెలియకూడదు. ఓకేనా? ఇక్కడికి ఎవరిని వస్తారా? ఎవరు రారా? ఏంటి ఏం చేస్తున్నావు? ఇంకెందుకు ఇక్కడ పోదాం. రే మన ముగ్గురు ఎక్కడ ఉన్నాం తెలిస్తే డౌట్ వస్తుంది. ఇంటికి బ్యాక్ డోర్ ఉంది కదా, వెనకాల ఉంది. రే మా ముత్తాతకి 2 పెళ్ళాలు రా, రాజవ్వ నరసవ్వ. చూడండి మంచిగా. రే చైతుగా గది తొడ్డిరా. రే బయటకు వస్తున్నామా? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మీరిప్పుడు పాడి పంటలు కార్యక్రమం వింటారు. ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో గేదెలు, ఆవులు, దూడలు, ఎద్దుల పరిరక్షణ గురించి తెలుసుకుందాం. ఎవరే ఇతను ఇలా చూస్తున్నాడు?
గదే వాసన. స్కూల్ రా. ఇప్పుడు కూడా స్కూల్ని తలుచుకుంటే కడుపులో తిప్పుతుందిరా. అరే అసలు మనం స్పోర్ట్స్ డేలో పార్టిసిపేట్ చేసామా? నాకు కూడా ఒకటే ఆడ తెచ్చినవి ఏం పడ. ఎక్కడున్నామో నాకు తెలుసు. Rock. Weight 260 / బిక్షోరా వెయిట్ 360 / ఏ చేతు కాడీరా. ఏ ఈరా రే ఈరా. ఏంట్రా చేదు రే వాచ్మ్యాన్ రా జల్దీ జల్దీ. స్పోర్ట్స్ డే రోజు గ్రౌండ్ కు పోకుండా పత్తాలు ఆడుతున్నారా? చిన్నపిల్లలు ఆడే స్పోర్ట్స్ అంకుల్. ఏంది ఇది చిన్న పిల్లలు ఆడే స్పోర్ట్సా? బాగరా పల్లుపు బాగరా అంకుల్ ప్లీజ్ ఎవరా? అంకుల్. ఎవరు సార్ మీరు? ఏం కావాలి? పేరెంట్స్ అయితే ఫ్రంట్ గేట్ ముందు వెయిట్ చేయండి. ఏం చేస్తున్నారు సార్? ఏం కావాలి మీకు? బ్యాగులు ఎందుకు తీసుకున్నారు? ఎవరు సార్ మీరు? చూసినవారా, నా బ్యాగ్ ఏం లేదు, అందుకే నా చదువు ఏడ్చింది. నా బ్యాగ్లో చూడరా, పెరుగన్ను నిమ్మకాయ తొక్కు. సార్ ఏం కావాలి సార్ మీకు? నువ్వేరా? నేనా? అయినా మేము ఏ స్పోర్ట్స్ ఆడితే నీకెందుకురా? చిన్న పిల్లల చెవులు బెండుతున్నావు, సిగ్గులేదురా? వీళ్ళు చిన్నపిల్లలా? వీళ్ళని ఇట్లానే వదిలేస్తే ఏదో రోజు మన మీద చెయ్యేస్తారు సార్. పొట్టోడు జ్యోతిషం చెప్తున్నారా? ఇట్లనే వింటున్నావు కదరా, చెవులు మాయి ఎట్లా అనిపిస్తుంది నాకు ఇప్పుడు? ఒరే పిల్లలు, మనుషులు పెట్టి కొట్టిస్తారా? దొరుకుతారా? ఇవిగోండి మీ బ్యాగులు. మనల్ని మనమే చూసుకుంటున్నాం రా. కార్డు ఎట్లున్నా చూడరా, కర్రె కాకి. ఎంత హ్యాపీగా ఉన్నావురా.
డ్రాప్ చేయమంటావా అమ్మా? పర్వాలేదు బాబు, ఇల్లు పక్కనే. అమ్మా? నిన్ను ఎక్కడో చూసినట్టుంది బాబు. మిమ్మల్ని కూడా అమ్మా. లోపలికి రా బాబు. అక్కడ పెట్టేసి. సరే అమ్మా. ఏమైనా తాగుతావా బాబు?